ఇప్పుడు ఈ రేట్లు ఇవన్నీ పెరిగే ఈ అంశాలని పక్కన పెడితే అన్ని పార్టీలు కూడా సీట్లు డిక్లేర్ చేసుకుంటా ఉంటాయి. తెలుగుదేశం గానీ, లేదంటే వైఎస్ఆర్‌సీపీ గానీ, లేదా జనసేన గానీ. మరి కాంగ్రెస్ ఎప్పుడు మాది ముహూర్తం చూస్తున్నారండి. మాది ముహూర్తం చూసి మేము ఈ వచ్చే నెలలో మేము అభ్యర్థులు ప్రకటిస్తాం. ఆ! మరి దాంట్లో ఆ గుడివాడ నాని మరి కొడాలి నాని మరి గుడివాడలో వేస్తే దాని ఆయన మీద నా టికెట్ ఉంది. ఆ! ఏంటంట? నేను వేయటం ఎక్కడ మరి ఆయన సీట్ లేదన్నారుగా. ఆయన సీట్ కన్ఫర్మ్ చేస్తే నా సీట్ కన్ఫర్మ్ చేసినట్టే ఆ! కాంగ్రెస్ తరఫున. మీరే అంటారా పోటీ? నేనే పోటీ. అంటే ఇప్పుడు 5 సార్లు గెలిచిన అతనికి టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తారని అది వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళలాగా మేము పక్క పార్టీలని హింసించటం, ఏదో మాట్లాడటం, ఏళనగా మాట్లాడటం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోమనండి. వాళ్ళు అన్నారు ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఒక సీటు కూడా ప్రకటించలేదని మొన్నటిదాకా. మరి ఇప్పుడు 99 ప్రకటించాడు. మరి మీకే అభ్యర్థులు దొరకట్లేదు మీకు వైసీపీకి. దానికి ఎవరు ఏం చేస్తాం? అది మీ పార్టీ అంతర్గత విషయం. ఆ విషయాలు మేము తలదోస్తాం. మాకు అవసరం, మా కాంగ్రెస్ పార్టీకి అవసరం లేదు. మాకు ఇంకా చూడండి, రేపు మార్చి ఆఖరికల్లా మా పార్టీ అంత బలపడిద్దో చూస్తా ఉండండి. మీరే చూస్తారుగా, మీరే అంటారు. కాంగ్రెస్ అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు మీరు అన్నట్టుగా తెలుగుదేశం దాదాపుగా 99 సీట్లలో డిక్లేర్ చేసింది క్యాండిడేట్ ని. అటు జనసేనతో కలిపి మొత్తం 118 సీట్లలో అభ్యర్థులను ప్రకటించిన పరిస్థితి. ఎట్లా చూడాలి అసలు? చంద్రబాబు నాయుడు గారు మా పార్టీలో మినిస్టర్ చేసి, మా పార్టీలో ఫస్ట్ ఎమ్మెల్యే చేసి, ఇందిరాగాంధీ గారి దగ్గర నేర్చుకొని వచ్చిన ఆయన అధికారంలో ఉన్నప్పుడు కన్నా అధికారంలో లేకపోతే ఆయన బ్రెయిన్ ఎక్కువ పనిచేసింది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకుండా ఉంటే ఆయన బ్రెయిన్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేసిద్ది. ఏ విధంగానైనా సరే ఇలా క్యాండిడేట్లు మీరు చూసుకోండి. ఎక్కడైనా సరే ఇలా రాజేష్కి ఇచ్చాడుగా సీటు, మహాసేన రాజేష్కి ఇచ్చాడు కదా. మరి ఆయన ఏం చూసి ఇచ్చాడు? ఆయన వెనకమాల ప్రజలు ఉన్నారు, ఆయన ఎంక్వైరీ చేసుకున్నారు. ఆయన సీట్ ఇచ్చి అట్టే కొలికలపూడి శ్రీనివాసు సీట్ ఇచ్చారు. మరి దానికి ఆయన తెలివితేటలో అమోఘమైన చంద్రబాబు గారిది. మరి విమర్శించమనండి ఇలా ఏ నాయకుడు. ఆయన ఈ సీటు మంచిది కాదు, ఈ సీటు మంచిదని. మరి ఆయన అంతా ఎడ్యుకేషన్గా ఇచ్చాడు. మళ్ళీ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి, పోలీసు వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. మీకు ఎవరికి ఇవ్వాలా? మీకు ఐఏఎస్కి ఇచ్చాడు కానీ ఐపీఎస్లో ఎవరికైనా సీట్ ఇచ్చాడా? ఆయన బ్రెయిన్ అట్ట పనిచేసింది. ఆయన్ని కించెత్తు, ఆయన్ని సమర్థించే మాట తప్పితే ఆయన వ్యతిరేకంగా మాట్లాడేంత అది మాత్రం మా దగ్గర లేదు, మా కాంగ్రెస్ వాళ్ళ దగ్గర లేదు. ఆయన అంత తెలియగల ఆయన మంచి క్యాటర్ ఉన్న మనిషి ఆయన. మరి ఇలా మేము చేస్తున్నాం ప్రజాసేవం, మేము చేస్తున్నాం అంటున్నారు. కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, లేదా వైసీపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇవాళ ఒక కుటుంబం రోడ్డు మీద ఎవరున్నారు చెప్పమనండి? ప్రజల్లో తిరిగే వాళ్ళు ఎవరో చెప్పమనండి. ఒక కుటుంబం ఇంటిల పాది, అది ఒక చంద్రబాబు నాయుడు కుటుంబం మీద తిరుగుతుంది ఈరోజు. గతంలో ఎన్టీఆర్ కుటుంబం కూడా తిరగల. ఇవాళ చంద్రబాబు గారి భార్య, మరి లోకేష్, బ్రహ్మణే, మరి అందరూ వాళ్ళు ప్రజల్లోనే తిరుగుతున్నారు ఈరోజు. అన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళు. ఒక నిజం చెప్పానండి. ఇలా వాళ్ళే ఇప్పుడు గతంలో తిరిగారు. మరి ఇలా ఎందుకు వచ్చింది శర్మిల గారు మా కాంగ్రెస్ పార్టీకి? ఎవరో ఎక్కడికి పోయినా, ఎన్ని యాసాలు వేసినా, ఎక్కడెక్కడ తిరిగినా చివరికి కాంగ్రెస్ లో రావాల్సిందేనండి. ఇది నగ్న సత్యం, ఇది వాస్తవం. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఆ ముహూర్తం, ఆ పునాది గట్టిది కాబట్టి ఇవాళ కూడా దాని కార్యకర్తలు బలంగా ఉన్నారు. ఆనాడు ఈనాడు ఏనాడైనా తెలుగుదేశం పార్టీ. మరి మాది కూడా ఉండేదే. ఏం చేస్తాం, మాలో కొంతమంది ఎదవలు ఉన్నారు కాంగ్రెస్ లో. ఆ ఎదవల మూలాన మా పార్టీ బలహీన పడిపోయింది. మరి ఇంకేం చెప్పమంటారు? మీ రాజధాని గ్రామాలకు సంబంధించిన అభ్యర్థులు ఖరారయ్యారు ఈ చుట్టుపక్కల నియోజకవర్గం. మా రాజధాని గ్రామాల్లో ఎవరు ఎన్నన్నా చెప్పుకోమనండి, నేను నగ్న సత్యంగా చెబుతున్నా. ఇక్కడ చంద్రబాబు తప్పితే ఓటు ఎవరికి వేయరండి. ఈ 29 గ్రామాల్లో 29 గ్రామాలంటే కొన్ని గ్రామాలు అటు వెళ్ళి మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నాయి, కొన్ని గ్రామాలు ఇటు ఉన్నాయి. ఇక్కడ ఎవరైనా సరే మమ్మల్ని కొట్టిన దెబ్బకి నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా సరే నేను ముంగల రాజధాని చూసుకుంటాగా. వాస్తవా కాదా ఇది? ఇక్కడ మాత్రం చంద్రబాబు తప్ప ఓటు ఎవరికి వేయరు, ఇది వాస్తవం. రేపు శ్రావణ్ కుమార్ గారు కూడా 20 నుంచి 25 మధ్యలో గెలుస్తారు. ఎట్టి పరిస్థితి 600 అయినా 100 అయినా ఎంతమంది తలకపోసుకోమను ఒట్టొట్టి మాటలు చెప్పుకోవటమే. కానీ ఇక్కడ జరిగేది వాస్తవంగా మా మండలమే వచ్చిందే 20,000 మెజార్టీ. తుళ్ళూరు మండలం ఒక్కోటి తగ్గితే ఒప్పుకోరు ఎవరు. తుళ్ళూరు మండలం 20,000 మెజార్టీ వచ్చింది. గంప కొత్తగానే వేస్తాం. గంప కొత్తగా ఇస్తే నాకు 20,000 మెజార్టీ. నీకు 50,000 ఓటింగ్ ఉంటే 50,000 నీకు పోలవు కదా. అంటే ఇప్పుడు చాలా మంది ఆశావాదులు ఉన్నారు కదా, టికెట్ చాలా మంది ఆశించారు ఈ నియోజకవర్గంలో. మరి వాళ్ళందరూ చేస్తారా? కంపల్సరిగా ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ నా సర్వేలో మాత్రం ఎవ్వరు కూడా వ్యతిరేకత చేసేవాళ్ళు ఒక్క నాయకుడు కూడా లేడు.
అయితే సుచరిత గారి సొంత కాన్స్టిట్యూన్సీ ఆవిడ మీద కొంత పాజిటివ్ ఉందన్న మాట. సుచరిత గారు వస్తుందా వ్యక్తిగతంగా మంచి ఆమె కాబట్టి ఆమె తీసుకొచ్చి తాటికొండలో పెట్టాడు. ఆమె ఈ దెబ్బతోటి ఓడిపోయి ఇంటికి పోయిద్దామా. వీళ్ళందరికంటే సుచరిత గారు నాకే ముంగలు తెలుసు, ఆమె వ్యక్తిగతంగా కూడా తెలుసు నాకు. మరి వ్యక్తిగతంగా మంచి ఆమె కాదు. మేము రాజధాని కోసం మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు ఎందుకు వేస్తాం? వేయం కదా. మా రాజధాని మమ్మల్ని నిట్ట నిలువున మా పొలాలు తీసుకొని మధ్యంతరంలో ఉంటే కట్టడాలన్నీ మధ్యంతరంలో వదిలిపెట్టి నేను ఇక్కడ రాజధాని కడతానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రాజధాని కట్టకుండా మళ్ళీ అధికారంలో రాగానే మాట మార్చి 3 రాజధానులు ఎత్తుకొని నాకు ఈ రోజు మూడు సంవత్సరాలు కౌలేయాలా. మరి ఎందుకు వేయరు? చట్టంలో ఉండదే కది. 4 వస్తుందిగా రేపు మార్చి అయిపోగానే 4 ఏప్రిల్లో. మరి 4 సంవత్సరాలు కౌళ్ళు ఎవరిస్తారు? మేము ఎట్ట బతకాలా? ఊరక పైనుండి గాలి మాటలు గాలి వ్యవహారాలు చెబితే ఎట్ట కుదిరిద్ది? స్వచ్ఛందంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎవరైనా చచ్చిపోతాం, ఇక్కడ ఎవరు ఉండం. నేనుంటానా? లేకపోతే మా సోనియా గాంధీ గారు ఉంటుందా? ఎవరు ఉండం. 10 రోజులు వెనక ముందల ఒకసారి పుట్టాము, ఒకసారి చావటానికి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ ఒలికి మాత్రం ఇక్కడ రాజధాని గ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారికి ఓటింగ్ సరళ బాగుంటుంది. గంపగొత్తగా వేస్తారు. కొన్ని ఊళ్ళో అయితే అసలు ఓటింగ్ వైసీపీకి ఓటే లేదు. కొన్ని ఊళ్ళో అయితే ఇప్పుడు నేను చెప్పను ఆ ఊళ్ళ పేర్లు.